మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో అసలు ఈ నియోజకవర్గం గురించి ఏంటి అనుకుంటున్నారు అని. సార్ నమస్తే. అన్న, ఈ నియోజకవర్గంలో మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మరి మీ ఉద్దేశం ప్రకారం ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుంది ఇక్కడ. కాంగ్రెస్ ప్రభుత్వం. అవును. మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరి ఈసారి బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెసే గెలుస్తుందని మీ నమ్మకమా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు. మాగంటి గోపీనాథ్ ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్లో అయినప్పుడు టీడీపీ యూత్ ప్రెసిడెంట్ ఉండే, లోకల్లో అందుబాటులో ఉండే, లోకల్లో జనాలకు తెలిసి ఉండే మంచి. అందుకోసం ఒక టూ టైమ్స్ 3 టైమ్స్ ఫస్ట్ టీడీపీ నుండి గెలిచిండు. దాని తర్వాత బీఆర్ఎస్లో వచ్చిండు. బీఆర్ఎస్లో వచ్చిన తర్వాత గవర్నమెంట్ సీఎం కేసీఆర్ ఉండే అని చెప్పి ఆ గవర్నమెంట్ని బట్టి జనాలు ఆయనను గెలిపించారు. ఇక్కడ జూబ్లీస్ ఎట్లుందంటే, జూబ్లీస్ గురించి ఇక్కడ చరిత్ర ఏంటంటే లోకల్ నాయకులు, అందుబాటులో ఉండే నాయకులు, జనాలకు అందుబాటులో ఉండే పీజీఆర్ సాబ్ ఉండే. పీజీఆర్ సాబ్ 5 టర్మ్స్ గెలిచిండు. గెలిచిన తర్వాత జనాలు ఏం చేసినట్టు ఒక విజయరామారావు సార్ అని వచ్చారు 99లో. ఆ టైంలో విజయరామారావు సార్ ఓన్లీ క్లాసులలో వాళ్ళకి కలవడం, మాస్ పబ్లిక్లో కలవకపోవడం, దానివల్ల ఒకటేసారి ఓడగొట్టేసారు. మళ్ళీ పీజీఆర్ సాబ్ని 2 సార్లు పట్టం కట్టారు. ఇక్కడ జనాలకు ఏమైనా లోకల్ అందుబాటులో ఉండే నాయకులు కావాలి ఇక్కడ. దాంట్లో ఇది బాగుంటుందండి. అయితే ఎక్కడైనా కూడా ముందు చూసుకునేది ప్రయారిటీ, మాకు అందుబాటులో ఉంటారా నాయకుడు అనేదే. సో గతంలో కూడా అందుబాటులో ఉన్న నాయకుల్ని ఇక్కడ గెలిపించారు. మరి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో అందుబాటులో ఉన్న నాయకులు ఇక్కడ ఎవరున్నారు అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మాకు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్లో లాస్ట్ టైం అజారుద్దీన్ గారు నిలబడ్డారు. నవీన్ యాదవ్ ఉండు మాకు లోకల్లో అందుబాటులో. నవీన్ యాదవ్ అని చెప్పి జనాలలో ఉంటాడు. ఎప్పుడు నుండో 2014 నుండి జనాలలో ఉన్నాడు. 2014లో ఎంఐఎం నుండి పోటీ చేసిండు, 2nd ప్లేస్ వచ్చిండు. దాని తర్వాత ఎంఐఎం పార్టీ టికెట్ ఇవ్వకపోతే 2018లో ఇండిపెండెంట్గా చేసి 20,000 ఓట్లు, 19,000 ఓట్లు దాదాపు. అంటే ఇండిపెండెంట్ అంటే ఒక్కొక్క ఓటు ప్రియారిటీ ఉంటుంది. ఒక్కొక్క ఓటు కూడా ప్రియారిటీ ఉంటుంది. ఇక్కడ జనాలు ఏం అర్థం చేసుకోవాలంటే, పార్టీలు కూడా ఏం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు పార్టీని బట్టి 25% ఓట్స్, పథకాలని బట్టి 25% ఓట్స్, 50% నాయకుని చూసి ఓట్లు వేస్తారు ఇక్కడ జనాలు.